రైతు భరోసా కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీ అందరికైతే ఈ వీడియోనైతే ఈ ఒక్క సమస్య ఏదైతే ఉందో రైతుల సమస్య కాబట్టి ప్రతి ఒక్కరైతే వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. రైతు భరోసా డబ్బులు అనేవి అసలు ఎప్పుడు పడతాయి, ఒక పక్క చూసుకున్నట్టయితే మనకైతే పంట పొలాలు ఏవైతే ఉన్నాయో కోసిరన్నమాట. ఈ కోసిన ఏదైతే ఉందో వరి కూడా ఆల్రెడీ అయితే మనకు గడ్డి గట్టలు కానివ్వచ్చు, ఆల్రెడీ కూడా ఆ పనుసలు అయితే సాగుతున్నాయి. మనకు పంట పెట్టుబడి సాయం కింద ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రభుత్వం కూడా ఎలాంటి స్పందించట్లేదు అన్నమాట. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే రైతులైతే 1000 కళ్ళతోనైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. అసలు ఈ డబ్బులు అనేవి పడతాయా లేదా అనే పూర్తి స్థాయి సమాచారం అయితే మీకైతే ఇప్పుడైతే నేను ఇచ్చినా కూడా మీరైతే నమ్మలేరన్నమాట. ఎందుకంటే మనకు ఎప్పుడో దసరాకి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం దీపావళికి అన్నదన్నమాట. ఆ దీపావళి వేయింది ఇప్పుడు సంక్రాంతి అంటూ అయితే మనకు ఏదైతే ఉందో రైతులను అయితే మబ్బు పెట్టే ప్రయత్నం అయితే చేస్తుందన్నమాట. తెలంగాణ రైతులకైతే ఈ వీడియో ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి కూడా అందరికైతే షేర్ చేయండి. ఎందుకంటే ఈ రైతు భరోసానైతే ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో రైతులకైతే ఈ అసలు ఇస్తారా ఇవ్వరా అనేది అయితే మనకి ఏం కూడా స్పందించట్లేదు అన్నమాట. మనకి ఎట్టకేలకు చూసుకున్నట్టయితే మనకు ఏదైతే ఉందో సంక్రాంతికి అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడుతున్నాయి అంటే అయితే గ్రీన్ సిగ్నల్ అయితే మనకు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి కానివ్వచ్చు వాళ్ళు అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఎంత చెప్పినా కూడా రైతులు అయితే ప్రభుత్వంపై అయితే కన్నెర్రని అయితే చేయడం అయితే జరుగుతుంది. ఏమన్నంటే రుణమాఫీ అంటున్నారు. రుణమాఫీ ఎవరికైతే కాలేదో 2 లక్షల రుణమాఫీ కానివ్వచ్చు, 3వ విడత దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎవరికైతే రుణమాఫీ కాని రైతులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరైతే వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరైతే కామెంట్ చేయండి. మీది ఏ జిల్లా, అలాగే మీరు ఎక్కడి నుంచో చూస్తున్నారో, అలాగే మీది ఎన్ని గుంటల పొలం ఉన్నది, అలాగే మీకు ఎన్ని ఎకరాల పొలం ఉన్నది, ఏం సాగు చేస్తున్నారు, ప్రతి ఒక్కరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే నేనైతే మీకైతే ప్రతి ఒక్కరికి కూడా రిప్లై అయితే జరుగుతుందన్నమాట. మరి ఇది సంగతి. ప్రతి ఒక్కరికైతే రైతులు ఎవరైతే ఉన్నారో సంక్రాంతిలో అయితే మనకు రైతు భరోసా జనవరి నెలలోనే విడుదల చేయనున్నారన్నమాట. ఈ డిసెంబర్ నెలలో లేకపోతే ఎప్పుడు విడుదల చేస్తారో అంటే మనకైతే ప్రభుత్వం అయితే మరోసారి అయితే చెప్పడం జరిగింది, బండ గుట్టుకొని అయితే చెప్పడం జరిగిందన్నమాట. మనకు సంక్రాంతికే విడుదల చేస్తున్నారు. ఇంకా దీనిపై అయితే ఎలాంటి ఏదైతే ఉందో ఇంకెలాంటి స్పందించట్లేదు అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే ఇప్పుడు ఏదైతే ఉందో సబ్ కమ్యూనిటీతో అయితే మళ్ళీ మాట్లాడి ఈ రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలా లేకపోతే వీళ్ళకి ఇవ్వాలా అనే దాని బయటైతే మనకైతే ప్రభుత్వం అయితే మార్గదర్శకాలు అయితే రిలీజ్ అయితే చేస్తుందని చెప్పింది. ఒక పక్క చూసుకున్నట్టయితే పొలాలు అయితే కోతకైతే రావడం జరిగింది. పెట్టుబడి సాయం కింద ఇచ్చే డబ్బులు ప్రభుత్వం కనీసం ఇవ్వట్లేదు అన్నమాట. మరి రైతులు పంట పొలం సాగులు ఎలా చేస్తున్నారు అంటే అయితే రైతులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళని అయితే ఇప్పుడు ప్రభుత్వంపై అయితే కన్నెర్రనైతే చేయడం అయితే జరిగిందన్నమాట. మనకు చూడాలి మరి రైతు భరోసా పథకం ఏదైతే ఉందో సంక్రాంతిలోగానైతే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇదైతే ఎగ్గొట్టే పని అయితే కావచ్చు అన్నమాట. మరి ఇంకా చూడాలి. ఇంకా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వద్దంటే మన ఛానల్ని అయితే తప్పకుండానైతే ఎప్పుడు కూడా ఫాలో అవుతూ ఉండాలండి. ఎందుకంటే రైతు భరోసా గురించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగానైతే నేనైతే తెలియజేస్తాను అన్నమాట. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి ఇది సంగతి.